జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం 7th and 8th శ్లోకాస్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నారు: ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను అవతరిస్తాను. మంచివారిని రక్షించడానికి, దుష్టత్వాన్ని మరియు అధర్మాన్ని తొలగించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను యుగ యుగాల్లో అవతరిస్తూనే ఉంటాను. మరి ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయటం, దేవునికి ప్రార్థించడం మాత్రమే కాదు. నిజాయితీగా ఉండటం, న్యాయం చేయటం, సత్యం వైపు నిలబడటం, తన కర్తవ్యాన్ని సక్రమంగా చేయటం, ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండటం, ఇవన్నీ ధర్మంలో భాగమే. అదేవిధంగా అధర్మం అంటే కేవలం పెద్ద పెద్ద తప్పులు చేయటం మాత్రమే కాదు, తెలిసి కూడా అబద్ధానికి అండగా నిలబడటం, డబ్బు కోసం న్యాయాన్ని పక్కన పెట్టడం, లంచం తీసుకుని తప్పు చేసిన వారికి సహాయం చేయటం, నిర్దోషికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం, ఇవి కూడా అధర్మానికి దారితీసే పనులే. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి జీవితంలో అతనికి అన్యాయం జరిగింది అనుకుందాం. అతను నిజాయితీగా ఉన్నప్పటికీ కొంతమంది కావాలనే అతనిపై అపవాదులు వేసి అతని గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అన్యాయం చేసిన వాళ్లకు లంచం తీసుకుని కొంతమంది అండగా నిలబడ్డారు అనుకుందాం. నిజం తెలిసినా, ఎవరు తప్పు చేశారో తెలిసినా డబ్బు కోసం తప్పు వైపు నిలబడితే అది కూడా అధర్మమే. ఎందుకంటే అక్కడ డబ్బు కోసం న్యాయాన్ని పక్కన పెట్టారు, ఒకరి అన్యాయానికి మరొకరు సహాయం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా కోపం రావచ్చు. కానీ అక్కడే కృష్ణుడి బోధ మనకు గుర్తు రావాలి. వాళ్ళు అధర్మం చేసినా నేను అధర్మంతో స్పందించను, నాకు అన్యాయం జరిగినా నా ధర్మాన్ని నేను వదలను అని నిలబడగలడం, అదే నిజమైన ధర్మం. పరిత్రాణాయ సాధూనాం అంటే మంచివారిని రక్షించడానికి అని అర్థం. కానీ మంచివారిని రక్షించడం అంటే కేవలం వాళ్ళను కష్టాల నుంచి బయటపడేయడం మాత్రమే కాదు. నిజాయితీ, సత్యం, న్యాయం, మంచితనం ఇవి నశించకుండా కాపాడటం కూడా. ఎవరైనా డబ్బు తీసుకుని అన్యాయానికి సపోర్ట్ చేస్తే అది అధర్మాన్ని పెంచుతుంది. కానీ అదే సమయంలో ఎవరో ఒకరు నాకు లాభం వచ్చినా సరే తప్పు వైపు నిలబడను, నాకు నష్టం వచ్చినా సరే న్యాయం వైపే ఉంటాను అని నిలబడితే అక్కడ ధర్మం బలపడుతుంది. వినాశాయ చ దుష్కృతాం అంటే దుష్టత్వాన్ని తొలగించడం. ఇది కేవలం ఒక చెడ్డ వ్యక్తిని నాశనం చేయటం అనే అర్థంలో మాత్రమే చూడకూడదు. లంచం, మోసం, అబద్ధం, అన్యాయం, అహంకారం, స్వార్థం, ద్వేషం ఇవన్నీ సమాజంలో పెరిగినప్పుడు వాటిని తొలగించడమే అధర్మాన్ని తొలగించడం. ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మాన్ని తిరిగి స్థాపించడం. అంటే ఎక్కడ న్యాయం పోయిందో అక్కడ న్యాయం తిరిగి రావాలి, ఎక్కడ సత్యం అణిచివేయబడిందో అక్కడ సత్యం నిలబడాలి, ఎక్కడ డబ్బు కోసం న్యాయం అమ్ముడవుతుందో అక్కడ నిజాయితీకి విలువ రావాలి. అదే ధర్మ సంస్థాపన. సంభవామి యుగే యుగే అంటే నేను యుగ యుగాల్లో అవతరిస్తూనే ఉంటాను. అంటే అధర్మం ఎప్పటికీ శాశ్వతంగా గెలవదు అనే ఒక గొప్ప నమ్మకాన్ని కృష్ణుడు ఇస్తున్నారు. కొంతకాలం అధర్మం బలంగా కనిపించవచ్చు, అన్యాయం చేస్తున్న వాళ్ళు గెలిచినట్టు కనిపించవచ్చు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు అనిపించవచ్చు. కానీ అది అంతిమ విజయం కాదు. ధర్మం ఆలస్యంగా గెలవచ్చు, కానీ ధర్మం ఓడిపోదు. మన జీవితానికి ఈ 2 శ్లోకాలు చెప్పే సందేశం ఏమిటంటే, మనకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మనం కూడా అన్యాయానికి దిగజారకూడదు.
ఎవరైనా అబద్ధం చెప్తున్నప్పుడు మనం కూడా అబద్ధం చెప్పకూడదు. ఎవరైనా డబ్బు కోసం న్యాయాన్ని వదిలేస్తున్నప్పుడు మనం కూడా మన విలువలను అమ్ముకోకూడదు. ఎవరైనా మన మీద తప్పుగా మాట్లాడినప్పుడు మనం కూడా అదే పని చేసి మన స్థాయిని తగ్గించుకోకూడదు. ఎందుకంటే ఎదుటివారి అధర్మం వల్ల మన ధర్మం మారిపోకూడదు. అందుకే మనల్ని మనం ఎప్పుడూ ఒక ప్రశ్న అడగాలి. నేను ఇప్పుడు చేస్తున్నది నిజంగా ధర్మమా? లేక నా కోపం, నా స్వార్థం, నా బాధ నన్ను నడిపిస్తున్నాయా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మనం నిర్ణయాలు కూడా మారతాయి. చివరగా కృష్ణుడు అర్జునునికి ఇచ్చిన గొప్ప సందేశం, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న ధర్మాన్ని వదలవద్దు. ఇతరులు అధర్మం చేసినా నువ్వు అధర్మంతో స్పందించవద్దు. నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యి, సత్యం వైపు నిలబడు. ఎందుకంటే ధర్మం కొంతకాలం పరీక్షించబడవచ్చు, కానీ చివరికి ధర్మమే నిలుస్తుంది. డబ్బు కోసం, లంచం కోసం న్యాయాన్ని అమ్ముకున్న చోట అధర్మం మొదలవుతుంది. నష్టం వచ్చినా న్యాయం కోసం నిలబడిన చోట ధర్మం నిలుస్తుంది. ధర్మాచరణమే మనిషిని చిట్ట చివరికి కాపాడుతుంది. జై శ్రీకృష్ణ. ఆదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రకిలం మధురం మధురాధిపతే రకిలం మధురం. జై శ్రీకృష్ణ.